అర్ధరాత్రి నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో ఫస్ట్ ఇచ్చినటువంటి పంచనామాలో ఎక్కడా కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటిది అదేవిధంగా రేవ్ పార్టీ జరిగింది అనేటువంటి ఏ దాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. కానీ ఈ రోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ విషయానికి వచ్చేసరికి ఈ రోజు ఉదయం నుంచి కూడా నిన్న జరిగినటువంటి పంచనామా చేసినప్పుడు అంటే పంచనామా అనేటువంటిదే కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది. ఇందులో ఎక్కడ కూడా అక్కడ డ్రగ్ పార్టీ జరిగినట్టుగా కానీ రేవ్ పార్టీ జరిగినట్టుగా కానీ పంచనామాలో ఎక్కడ చూపించలేదు. కానీ ఈ రోజు ఉదయం నుంచి వేరొక రకమైనటువంటి ప్రాపగండను చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటిది అక్కడ ఫామ్ హౌస్ లో జరిగినటువంటిది ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫంక్షన్ జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఉన్నారు. అక్కడ చాలా మంది ఫ్యామిలీస్ తో కలిసి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వచ్చారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవేళ రేవ్ పార్టీ జరిగితే కనుక అక్కడికి వాళ్ళందరూ ఎందుకు వస్తారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఫ్యామిలీ పార్టీని అక్కడ ఏదో డ్రగ్ పార్టీ జరిగిందని లేదంటే రేవ్ పార్టీ జరిగిందని మరొక దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న అక్కడ జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే. ఫ్యామిలీ పార్టీని ఇంకొక పార్టీ జరిగింది అని తిప్పి చూపించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.